మీ క్యాస్ట్ పిచ్ ఉందా? నిజం చెప్పాలంటే క్యాస్ట్ పిచ్ అసలు లేదండి. కానీ మీ పాప కొన్ని డైలాగులు కొడుతుంది. కొడుతుంది అని అంటే ఎందుకు కొడుతుందంటే ఈ మధ్య అందరూ చాలా మంది క్యాస్ట్ పైన చేస్తురండి. అంటే దానికి ఏమనిపించింది అంటే మేమేం తక్కువ కాదు, మేమెందుకు తక్కువ, మేమేం తక్కువ కాదు అనేసి అట్లా డైలాగులు స్టార్ట్ చేసింది. అప్పుడు మీరు చెప్పారా ఎందుకులే పాప మనకి అందరినీ సమానంగా? లేదు లేదు, ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. దానికి అది కరెక్ట్ అనిపించింది. కొంతమంది కొన్ని క్యాస్ట్లను డౌన్ చేసి పెట్టడం గానీ మాట్లాడడం గానీ అట్లాంటి వాళ్ళకి మెసేజ్ ఇస్తుంది మేము దేంట్లో తక్కువ లేము, అందరితో కలిసే ఉన్నాం కదండి, వాళ్ళకేం కొమ్ములు వచ్చి లేవు కదా, వేరే పైన క్యాస్ట్ వాళ్ళకేం కొమ్ములు వచ్చి లేవు కదా, అన్ని క్యాస్ట్లు ఒకటే, ఇవన్నీ పెట్టుకున్న ఈ మధ్యలో వచ్చినాయి ఇవన్నీ. బేసిక్ గా జనరేషన్ ముందుకెళ్ళినా మారదేమో కదండి, మేబీ మారదండి. కొంతమందికి అయితే నిజంగా చెప్తున్నా మస్తు గలీజ్ ఉంటదండి క్యాస్ట్ పిచ్చి, మస్తు గలీజ్ ఉంటది. మెయిన్ గా మా పండు వాళ్ళ కోసమే చేసింది. ఓకే, సో అంటే పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఫేస్ టు ఫేస్, అందుకే చేస్తారా అదేమైనా? లేదండి. ఓకే, ఎవరు అన్నారు అట్లా. సో జనరల్ గా తను ఇప్పుడు మీ వీడియోస్ ఎడిటింగ్ అని అన్ని పాపే చేసేస్తారా మీరే చేసుకుంటారా? పాప చేస్తుంది, ఇంకొక బాబు ఉన్నాడు ఇప్పుడు వచ్చింది కదా నాతో పాటు, ఆదర్శ్ అని వాడు చేస్తాడు. వాళ్ళు చేస్తుంటారు. ఫొటోస్ తీయడం కూడా వాళ్ళే తీస్తారా? వాళ్ళే తీస్తారు. బట్ అంటే పండు దాంట్లో మంచిగా వ్యూస్ ఉంది, ఇది ఉంది, మీ దాంట్లో వ్యూవర్షిప్ ఉంది కానీ ఫాలోవర్స్ పెరగట్లేరు. ప్రైవేట్ ఉండే కదండి ఇన్ని రోజులు ఉండే, మళ్ళీ తీసిరు అనుకుంటారు, తీసి ప్రైవేట్ ఉండే కదా ఇప్పుడు పబ్లిక్ చేసిన. సో అందుకని అంటే వ్యూవర్షిప్ బానే ఉంది బట్ ఫాలోవర్స్ కొంచెం డల్ గా అనిపించింది. సో ఇంకా మీరు ఎప్పుడైనా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారా? ఇంత డేర్ గా ఉండే మీరు గానీ, లేదంటే ఎప్పుడైనా లోగా ఫీల్ అవుతుంటారా? అంటే ఏ విషయానికైనా మిమ్మల్ని బాధ పెట్టింది? చాలాసార్లు ఫీల్ అయినా, కొంచెం మధ్యలో చాలా గట్టిగా బిజినెస్ లో లాస్ వచ్చింది, ఇంకా లాస్ వచ్చింది, చాలా లోగా ఫీల్ అయిపోయినా అప్పుడైతే. ఇంకా ఎట్లా అంటే ఒక్కొక్క రోజు అసలు అరే ఇంకా ఇంతేనా, ఇక బయటికి వెళ్ళలేమేమో అన్న పరిస్థితి కూడా వచ్చి ఉండే. అవన్నీ ఇట్లయితే సెట్ కాదు, మనం కష్టపడాలా, సంపాదించుకోవాలి, మళ్ళీ ఎట్లా ఉన్నది అట్లా సెట్ చేసుకోవాలనేసి. అవును, మీ పాప కూడా చెప్తుండే ఇంటర్వ్యూలో మా మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు చాలా ఇది అని చెప్పేసి. సో ఆ స్ట్రగుల్స్ అన్ని గుర్తొస్తాయా మీకు ఇప్పుడు? అంటే మ్యారేజ్ అయిన రీసెంట్ ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదండి, మ్యారేజ్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ తోనే ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్ స్టార్ట్ చేసాడు, వెంటనే ఫైనాన్స్ అయిపోయినాక మళ్ళీ చిట్స్ స్టార్ట్ చేసాడు. అట్లా ఇప్పుడు నమ్మాలండి, ఎంతవరకు నమ్మాలో అంతమంది, ఫ్రెండ్షిప్ లో కానీ దీంట్లో కానీ ఇట్లా ఓవర్ గా నమ్మేసి అందరికి ఇచ్చేయడం కానీ లాస్ చాలా గట్టిగా వచ్చిందండి. లాస్ ఎట్లాంటి లాస్ వచ్చిందంటే ఆ మనీ కాకుండా మొత్తం గోల్డ్ కూడా పెట్టేయాల్సి వచ్చింది, అట్లాంటి లాస్ వచ్చింది మాకు. తర్వాత సెట్ గానికి ఇద్దరం వెళ్ళి బండి పైన ఇద్దరం వెళ్ళేసి మార్నింగ్ లేచి ఇద్దరం జాబ్ చేసుకోవడం జరిగింది. ఇద్దరం జాబ్ కి వెళ్ళిపోయినాం, ఐసిఐసి క్రెడిట్ కార్డ్ డివిజన్ లో చేసాం ఇద్దరం. అట్లా ఇద్దరం కలిసి జాబ్ చేయడము ఆ 11 నుంచి ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ కొంచెం. సో ఉంది మీకు వెనకాల స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. అందరు అనుకుంటారు అరే దీపక్ ఏం తక్కువ డైలీ ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటారు, అంటే వీడియోస్ అట్లనే ఉండక కావాలి. సో జనరల్ గా పక్షులు అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది అంటారు కదా, ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తారో అంత డార్క్ సైడ్ ఉంటదంట వెనకాల వాళ్ళకి ఖచ్చితంగా. సో మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్డా? లవ్ మ్యారేజ్ అనుకుంటారా? అంటే లవ్ అరేంజ్డా? అంటే మా ఆయన నన్ను పెళ్లిలో చూసిండండి, మా అక్క పెళ్లిలో చూసిండు. ఇంకా చేసుకోవాలంటే అప్పుడు నాకు ఇష్టం లేకుండా, అంటే చిన్నగా ఉండే కదా, 10th క్లాస్ లో ఎట్లుంటాను, ఇంకా ఇష్టం లేకుండే, భయం ఒకటి ఉండే, ఏజ్ లేదు, ఇదంతా ఏంది అనేసి అనుకున్నా. ఇక నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతారేను అనేసి. అంటే నీకు ప్రపోజల్ పెట్టినా మీ మమ్మీ వాళ్ళకి చెప్పిండా ఈ విషయం? మీ అమ్మాయి నాకే చెప్పిండా. మా మమ్మీ వాళ్ళకి చెప్పేంత ధైర్యం ఆయనకు లేకుండా. అప్పుడు ఫోన్ వాడుతుండేనా మీరు? ఫోన్ ఏ ఫోన్ అంటే అప్పుడు రిలయన్స్ లో వచ్చింది కదండి, అది 500 స్కీమ్ అనేసి వచ్చింది, మొబైల్స్ ఇచ్చారు.
అప్పుడు ఆ మొబైల్ గురించి అనేసి ఆయన అందులో జాబ్ చేస్తుండే, ఆ మొబైల్ గురించి అనేసి కాల్ చేస్తే ఇట్లా 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 అనేసి తెలిసింది. తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకోనని చెప్పిన. లేదు నేను చేసుకోవాలని, నేను లేకపోతే చచ్చిపోతా అది ఇదంటే ఇంకా ఆలోచించిన, అరే అంత ఇష్టపడుతుండు కదా నేను హ్యాపీగా ఉంటానేమో అనేసి ఆలోచించకుండా చేసేసుకున్నా. ఓకే, తర్వాత ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేసిరా ఫైనాన్షియల్ గా పర్సనల్ గా? చెప్తున్నా కదా, స్టార్టింగ్ అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ ఉండే అండి. పైసలు ఎంజాయ్మెంట్ మస్తు ఉండే. కానీ ఈయన ఏమంటూ ఇట్లా బిజినెస్ ఈ చిట్స్ ఇవన్నీ స్టార్ట్ చేసిండు. అప్పుడు చాలా గట్టిగా దెబ్బ తినిపోయినాం. ఓకే, మళ్ళీ సెట్ కానికి ఇప్పుడు కొంచెం సెట్ అవుతున్నా. ఓకే, కానీ నేను కొంతమందికి చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, చాలా మంది నేను ఇట్లా నార్మల్ గా మెసేజెస్ చూస్తుంటాను కదా, రిక్వెస్ట్ లో ఉంటాయి కదా, పడి ఉంటాయి కదా, ఇట్లనే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు రిక్వెస్ట్లు చూస్తుంటాను. చాలా మంది నన్ను హెల్ప్ అడుగుతున్నారు. అంటే చిన్న చిన్నగా అంటే నేను చేయగలుగుతానండి. ఇంకా నేను కూడా అంత రిచ్ ఏం కాదు. గోల్డ్ మెడల్ తో తిరుగుతున్నారు కదా, సో అదే చెప్తున్నాను కదా, నేను అంత రిచ్ కాదు, నేను ఒక నార్మల్ మనిషినే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అది చెప్పాలనుకుంటున్నాను. నేను అంటే చేయలేకపోతే మీకు నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను సారీ చెప్తున్నా. కానీ నేను ఆ స్టేజ్కి వస్తే మాత్రం పక్కా మీకు రిటర్న్ కాల్ చేసి మరి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో ఇంకొకటి, మీ ఐడియా ప్రకారం లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా అంటే, ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు మొత్తం లవ్ మ్యారేజెస్ చేస్తారు. ఎక్కువ మట్టుకు లవ్ మ్యారేజెస్ ఉన్నాయి కదండి, లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అది చూసి ఆలోచించి మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉందంటే చేసుకోండి, మీరు కలిసి బ్రతకగలుగుతారు, చేసుకోండి. లేదు ఇట్లానే గొడవలు పడుకుంటూ ఇట్లా విడిపోతాం అంటే చేసుకోకండి, లైఫ్ స్పాయిల్ చేసుకోకండి, ఒక మచ్చ అనేది తెచ్చుకోకండి. ఓకే, సో అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఫస్ట్ ఉన్న అండర్స్టాండింగ్ ఫస్ట్ బాగుంటది. ఏదైనా ఇంత కలర్ఫుల్ స్టార్టింగ్ లో చాలా బాగుంటదండి. కానీ అట్లా మరి ఫస్ట్ బాగుండి పెళ్ళైనాక ఆ ప్రేమ గానీ, ఆ టైం గానీ, లేదంటే అండర్స్టాండింగ్ గానీ ఏది ఉండదు, మొత్తం రిస్ట్రిక్టెడ్ లాగా అయిపోతుంది కదా. సో తర్వాత ఏం చేయమంటారు మరి? చెప్తున్నాను కదా, ఇంకా ఎవరిది వాళ్ళు సెల్ఫ్ గా ఇది చేసుకోవాలి. సో ఇది ఒకటే కాదు, మిమ్మల్ని ఇంకొకటి కూడా అడగాలి. ఏంటంటే వివాహేతర సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి, ఆడోళ్ళకి ఎక్కువ అవుతున్నాయి, మగోళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. సో అసలు దీని పట్ల అవగాహన కల్పించాలంటారా, లేదంటే ఎందుకు ఫస్ట్ సైడ్ డైవర్ట్ అయిపోతున్నారు, దీనికి సొల్యూషన్స్ ఏంటి? దానివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకొందరు అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు, ఇంకొందరు బ్లా బ్లా బ్లా, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అవును, సో దానికి ఏం చెప్తారు మీరు? అంటే దానికి ఇప్పుడు కొంచెం ఉందంటే ఏమైనా చెప్పుకోగలుగుతానండి. ఇది ఎక్కువ అయిపోయిందండి, చాలా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒకళ్ళని ఆపుదామంటే ఇంకొకళ్ళు స్టార్ట్ చేస్తుంది, ఇంకొకళ్ళని ఆపుదామంటే ఇంకొకళ్ళు, అట్లా మొత్తం ఇప్పుడు ఉన్న ఇదిలా ఒక 50% అదే అయిపోయిందండి.